నమస్తే అండి, నేను రామచంద్రారెడ్డి ఏడే టీఐసీ 217 సంవత్సరాల అధ్యక్షుడిని. మొట్టమొదటిగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ స్థానిక లెమాన్ టెంపుల్లో కళా ప్రాంగణంలో సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను 1250 మంది పైగా అతిథులతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మేము 2:30 గంటలకు గణపతి ప్రార్థనతో స్టార్ట్ చేసి 10 గంటల వరకు చాలా చక్కని ప్రోగ్రాం మా కల్చరల్ టీం వారు ప్లాన్ చేశారండి. అవేంటంటే సంక్రాంతి పండుగను తలపించే ఆటపాటలు, దేశభక్తిని చాటే గీతాల నృత్యాలు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కచేరీ, నవ్వుల నాటికలు చాలా చక్కగా ప్లాన్ చేశారండి. ఈరోజు రాత్రి భోజనాన్ని బవాచి రెస్టారెంట్ వారు మాకు స్పాన్సర్ చేశారండి. దాంతోపాటు సచ్చా కొండపల్లి గారు తన సొంత ఖర్చుతో ఇండియా నుండి కోవాపూర్ తెప్పించారండి. ఈ ప్రోగ్రాం ద్వారా నాకు సహాయపడి ఇంత ఘనంగా జరపడానికి సహాయపడిన వారందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకి, కార్యవర్గ సభ్యులకి, కార్యకర్తలకి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, శ్రేయాభిలాషులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సుజాత కట్ట, కల్చరల్ చైర్ ఫర్ 2017. మీ అందరికీ సంక్రాంతి అండ్ రిపబ్లిక్ శుభాకాంక్షలు. ఈరోజు మనకి ఈవెంట్ చాలా బాగా అయింది. మనకి అబౌట్ 350+ పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ 1200+ పేరెంట్స్ పబ్లిక్ వచ్చారు. నమస్కారం అండి, నా పేరు మమతా లంకాల, సెక్రటరీ టీఏజీసీ 2017. ముందుగా అందరికీ సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు జరుగుతున్న సంక్రాంతి అండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి మెంబర్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. షికాగోలో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు చాలా ఉత్సాహంతో వచ్చారు. సో మెంబర్షిప్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఆటపాటలతో, విందు భోజనాలతో చాలా చక్కగా ఘనంగా చేసుకుంటున్నాము షికాగోలో గణతంత్ర దినోత్సవము, సంక్రాంతి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 2018కి నేను ప్రెసిడెంట్గా అవ్వబోతున్నాను. ఇప్పుడు ప్రస్తుతము షికాగోలో మేము సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఎంతో ఘనంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. వీటన్నిటికీ సహకరించిన చిన్న పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు మరియు మీడియా మిత్రులు, అందరి కార్యవర్గ సభ్యులు మరియు ముఖ్యంగా ఎంతో రుచికరమైన భోజనం అందిస్తున్న బావర్చి ఫుడ్ వాళ్ళు, తర్వాత లెమాంట్ టెంపుల్ వారికి అందరికీ మా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ. దిక్కు మీ నీచ మానవ జాతికి ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట
వైదరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం సైతం మంట కలిపి పతి ప్రాణమును దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసము సైతం గడ్డి పూచగనించి ప్రాణహరులైన మిమ్మునే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి పొలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్ము జాతి జాతి అని అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంతకు జ్ఞానం, ఎంతకు సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధికుడు అనికించబోని కుకుడి వెంటో సైతం ప్రకటించవేసదా. భక్తులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు ఏ అక్షతి పాలకులు, మనుగొండించే పంచభూతం సైతం జయ హో నరుడు అన్న విధంగా ఈ సింహాసనం అధిష్ఠించేదా. సొంతమనిమైనంత అలంకారమైన సభా మందిరమున ఔషధ సేవా లక్ష పరివార సమూహ మధ్యమున ఉదాహరణ ఈ